మావయ్య, మీరేంటి ఇక్కడ? అరే కోడలి పిల్ల, నా కర్ర నాకు దొరకలేదు. చాలాసేపు నుంచి వెతుకుతున్నాను. నేను నిన్ను పిలిచాను, నువ్వు పలకలేదు. అందుకే నేనే వెతుక్కుందామని వచ్చాను. అరే మావయ్య గారు, మీరు ఎప్పుడు మీ కర్రని మర్చిపోతున్నారు. ఈ రోజు పొద్దున్న హాల్లో వదిలేశారు. నేనే తీసి జాగ్రత్తగా పెట్టాను. ఇదిగోండి మావయ్య మీ కర్ర. సంతోషం. ఆగండి మావయ్య, నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను. ఇంకా మావయ్య, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే నా సహాయం లేకుండా వెళ్ళొద్దు, అర్థమైందా? రండి మావయ్య, రండి, నేను బయటికి తీసుకెళ్తాను. రండి. మావయ్య గారు, టీ తీసుకోండి. అరే లక్కనన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? సీమా చెల్లెలా, అందరం బాగున్నాం. నమస్కారం. చల్లగా ఉండాలి కోడలి పిల్ల, కలకాలం పిల్లా బిడ్డలతో సంతోషంగా ఉండు. అరే, మీకు ఎంత మంచి కోడలి పిల్ల దొరికిందన్నయ్య. నాకు కూడా ఒకరితో ఉంది, పని చెయ్యని సోమరిపోతు. ఒక మనవణ్ణి కండానికి 6 సంవత్సరాలు అండవేట్ చేయించింది, తెలుసా మీకు? అలాగా, అయితే నీకు మనవడు వచ్చేసాడు. ఇంకా ఈ సంతోషంలోనే మేము ఒక పార్టీ అరేంజ్ చేశాం మా మనవడు పుట్టినరోజుకి. మీరు ఇంకా మీ కుటుంబ సభ్యులందరూ రావాలి. అరే సీమా చెల్లెలా, నీకు మా ఇంటి పరిస్థితి తెలుసు. అమిత్ కాలేజీలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి కుటుంబము లేదు. కానీ నా కోడలు ఉంది కదా, తను వస్తుందిలే. ఇదిగో చూడమ్మా, ఇంక నీ మాట నేను అస్సలు వినను. ఇదిగో లకలన్నయ్య గారే చెప్పేశారు, నువ్వు నాతో ఖచ్చితంగా రావాలి. సరే పిన్ని, ఖచ్చితంగా. సరే అన్నయ్య, నేనింకా బయలుదేరతాను. హలో, ఏంటి రోజు పొద్దున్నే నేను గుర్తొచ్చానా? మీకు విషయం తెలుసా? ఈరోజు సీమా పిన్ని వచ్చారు. ఈరోజు వాళ్ళ మనవడు ఫస్ట్ బర్త్డేకి పిలవడానికి వచ్చారు. అలాగా, ఇది చాలా సంతోషకరమైన వార్త. వాళ్ళ బర్త్డే కోసం ఒక పెద్ద హాల్ కూడా బుక్ చేశారంట. అరే వావ్. ఇదిగో చూడండి, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏవీ అడగలేదు, కానీ ఈ రోజు అడుగుతున్నా. పెళ్ళే ఇన్ని రోజుల తర్వాత ఒక పెద్ద పార్టీకి వెళ్లే అవకాశం దొరికింది నాకు. కట్టుకోవడానికి ఒక మంచి శారీ కూడా లేదు. ఎక్కువే వద్దు, నాకు కేవలం 10,000 పంపండి. నేను ఒక మంచి శారీ కొనుక్కుంటా, ఇంకా కొన్ని మేకప్ సామాన్లు కూడా కొనుక్కుంటా. సరేనా? కవిత, నువ్వు చూస్తున్నావు కదా నాన్నగారి వైద్యంకి ఎంత ఖర్చు అవుతుందో. ఒకవేళ నాన్నకి కంటి చూపు తిరిగి రాకపోతే మళ్ళీ చెకప్ చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్తాను? కొన్నాళ్ళు వెయిట్ చేయి, నేను నీకొక అందమైన చీరను కొనుక్కొస్తాను. మొదటిసారిగా మిమ్మల్ని ఒక మాట అడిగాను, అందుకు కూడా ఏదో కారణం చెప్తున్నారు. హలో కోడలా. చెప్పండి మావయ్య. అరే, నన్ను కాస్త నా రూమ్ లో వదులుతావా? సరే మావయ్య. అమ్మా కోడలా. చెప్పండి మావయ్య. అమ్మా, కింద ఒక పెట్టె పెట్టాను, దాన్ని కాస్త తీసిస్తావా? కోడలా, దీన్ని ఓపెన్ చేయి. సరే మావయ్య. మావయ్య, ఇంత డబ్బులు, ఇన్ని నగలు ఎక్కడివి మావయ్య? అదా కోడలా, కొద్ది రోజుల ముందు మన పొలాన్ని అమ్మితే వచ్చిన డబ్బు ఇది. ముసలి వయసులో ఉపయోగపడుద్ది అనుకున్నాను, కానీ చూడు, నేనేం మర్చిపోయాను. నాకు మంచి పిల్లలు, అలాగే మంచి కోడలు ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు ముసలి వయసులో నాకు ఇదంతా ఎందుకు? కోడలా, నువ్వు వెళ్ళి మంచి మంచి చీరలు కొనుక్కో. దాంతోపాటు గొలుసులు, నగలు, నువ్వేమేమి ఇష్టపడుతున్నావో అన్నీ కొనుక్కో. అరే కవిత, నీకెప్పుడు పెళ్ళైంది? కొన్ని రోజుల క్రితమే జరిగింది.
సరే ఒక మంచి చీర ఉంటే చూపించండి. ఇవాళ నువ్వు ధర మాత్రమే అడుగుతావా? మీరు డబ్బు గురించి ఆలోచించొద్దు, మెటీరియల్ మాత్రం బాగుండాలి. ఇప్పుడే చూపిస్తాను. వీటిల్ని చూడు, ఈ డిజైన్ చూడు. దీన్ని కట్టుకుంటే నీకు చాలా అందంగా ఉంటుంది. సరే దీన్ని ప్యాక్ చేయండి. అవును ఎంత? 1500. సరే సరేనమ్మా. తీసుకో అమ్మా. ఇదిగోండి. మావయ్య, మావయ్య ఒకసారి చూడండి నేను ఏమేమి కొన్నానో. ఇదిగోండి, ఇది ముట్టుకొని చూడండి, ఇదే నా కొత్త చీర. ఇంకా ఇదిగో 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 చూడండి, కొత్త గాజులు కొన్నాను. ఇది చూడండి, ముట్టుకోండి. ఇంకా ఇది నా కొత్త సెట్. ముట్టుకోండి మావయ్య, ముట్టుకొని చూడండి. మావయ్య, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మంచిది. ఈ విధంగా ఎప్పుడు సంతోషంగా ఉండు. ఆ తర్వాత సీమా ఇంటికి బాగా రెడీ అయ్యి వెళ్ళు. వాళ్ళందరికీ నువ్వు లఖన్ లాల్ కోడలు అని సరే తెలియాలి. మావయ్య, ఈ రోజు నేను రెడీ అయ్యి ఫంక్షన్ కి వెళ్ళాక అందరూ నన్ను చూసి షాక్ అవుతారు. అమిత్, చెప్పొద్దునా? ఒకసారి ఇట్రా. అరే వదినా, నువ్వు చూడడానికి లక్షణంగా ఉన్నావు. సరే విను, నేను సీమా పిన్ని పార్టీకి వెళ్తున్నాను. నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది. నువ్వు మావయ్య ఇద్దరూ తినేయండి, సరేనా? అలాగే వదినా. అరే నేను కూడా నా ఫ్రెండ్ రోహిత్ ఇంటికి వెళ్ళాలి. ఏం లేదు, గ్రూప్ స్టడీ. ఫ్రెండ్స్ అందరూ అక్కడికే వస్తున్నారు. నాన్నకి వడ్డించి తర్వాత వెళ్తాను. సరే బాబు, సరే. వదినా, నీకు ఓకే అంటే నేను డ్రాప్ చేస్తాను. లేదు లేదు లేదు, సీమా పిన్ని చెప్పారు బండి పంపుతానని. వాళ్ళే హాల్కి తీసుకెళ్తారు. నువ్వు నేను చదువుకున్న పని చూసుకో, సరేనా? సరే సరే. అరే మావయ్య, మీరా? అరే వచ్చేసావా అమ్మా? వచ్చేసాను మావయ్య. అరే ఇంత రాత్రి అయింది, మీరు నా కోసం వెయిట్ చేశారా? ఏం చేయను, సీమా పిన్ని అస్సలు వదలలేదు. పర్వాలేదులే కోడలా, పర్వాలేదు. సరే గాని మీరు భోంచేశారా? తినేశాను కానీ మాత్రలే వేసుకోలేదు. ఇదిగోండి మావయ్య, రూమ్ వచ్చేసింది. జాగ్రత్త, మెల్లగా. జాగ్రత్తగా కూర్చోండి. ఇదిగోండి మావయ్య, మాత్ర తీసుకోండి. ఇదిగోండి నీళ్లు వేసుకోండి. మావయ్య, ఏమైనా కావాలా? మావయ్య, మీకు కళ్ళు కనిపిస్తున్నాయా? మావయ్య, మీ కళ్ళు కనిపిస్తున్నాయా? మావయ్య, ఏం చేస్తున్నారు? నేను ఆ రోజే గుడ్డివాడినయ్యాను. నేను నిన్ను మొదటిసారి చూశానే అప్పుడే. ఆ తర్వాత ఆ నిమిషమే నేను నిర్ణయించుకున్నాను, నీ పెళ్ళి రాకేష్తోనే జరిపించాలని. అప్పుడు నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించొచ్చని. కానీ నేను నిన్ను పొందలేకపోయా.
అప్పుడే నేను నా బుర్రకి పదును పెట్టాను. ఆ! నువ్వు డ్రెస్సు మార్చుకోవడం నుంచి నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నాను. అంతే. అప్పటి నుంచి నేను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఇల్లు, ఈ ఆస్తి, నా పొలం అంతా నీ సొంతం కవిత. వదలండి. కవిత, కవిత, నీకు నాకు ఉన్న సంబంధం బయట ఎవ్వరికీ తెలియనివ్వడం. తర్వాత నీకు విషయం తెలుసా? నా అకౌంట్లో ఎంత డబ్బుందో అదంతా నీకిస్తా. నీకే ఇచ్చేస్తాను. నేను నిన్ను రాణిలాగా ఉంచుకుంటాను, రాణిలా ఉంచుకుంటాను. అంతే. రా, ఒక్కసారి నా ఆశను తీర్చు. నన్ను వదలండి. నన్ను వెళ్ళనివ్వండి. కవిత, నేను నిన్ను ఉంచుకుంటాను. రాకేష్ కోసం ఇంకా వెయిట్ చేస్తావేంటి? వాడు ఎన్ని నెలల తర్వాత వస్తున్నాడు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి, మొగుడు లేకుండా ఒంటరిగా. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కవిత, కవిత, ఈ విషయాన్ని ఎవ్వరికీ బయట తెలియనివ్వడం. మన మధ్య ఉన్న ఈ సంబంధం ఏంటనేది. ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద రాసేస్తాను. అమీర్, త్వరగా రా. వస్తున్నావురా? వావ్, ఆలూ పరాటానా? మావయ్యకి ఇష్టం కదా. ఆ. వావ్ వదినా, బలి రుచిగా ఉంది. నీ చేతిలోదే మ్యాజిక్ ఉంది వదినా. కోడలా, కాసేపు రామ్మా. నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను. ఆ. ఏం చేస్తున్నారు? అమిత్ బయట హాల్లోనే కూర్చున్నాడు. అరే, వాడు అక్కడే ఉంటాడులే, ఇక్కడికి రాడు. కాస్త అర్థం చేసుకో. వాడు వచ్చేస్తాడు. అరే, చెయ్యి వదలండి. వాడు రాడంటున్నాను కదా. వదినా, నేను కాలేజీకి వెళ్తున్నాను. అలాగే. చూసావా, వాడు వెళ్ళిపోయాడుగా. నువ్వు నాకు బాగా దగ్గరైపోయావు. నువ్వు లేకుండా నేను ఉండలేను కవిత. అరే, ఫోన్ ఎక్కడ పెట్టాను? మీరు నాకు బాగా అలవాటయ్యారు. రాత్రుల్లో ఎలా ఉందో నాకే తెలుసు. వదినా, అమ్మా, మందులు కాస్త ఇవ్వమ్మా. వదినా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పొయ్యి మీద ఏదో మాడిపోతోంది. నేను వెళ్ళి చూస్తాను. వెళ్తాను. కాస్త ఇదిగో, చూసి ఇది ఇవ్వమ్మా. తీసుకోండి. అరే, నాన్న, నేను కాలేజీకి వెళ్తున్నా. వెళ్ళరా వయ్యా, వెళ్ళరా. కోడలా, నన్ను కాస్త బాత్రూమ్ వరకు తీసుకెళ్ళు. ఇదిగో వస్తున్నా. రండి. పదనాన్న, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక నేను మిమ్మల్ని చూసుకుంటాను. కాలేజీకి సెలవులు ఇచ్చారు నాన్న, అందువల్ల నేను దగ్గర ఉండి చూసుకుంటాను. ఈ అమిత్ని ఏదో ఒకటి చేస్తే తీరాలి. బాగా ఆకలిగా ఉందే, వదిన ఏదైనా అడుగుతాను. నీకు సిగ్గుగా లేదా? నీ వదిన బట్టలు మార్చుకోవడం చూస్తున్నావు. అయ్యో కాదు వదినా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు బాగా ఆకలిగా ఉంది, వడ్డిస్తావేమో అని పిలవడానికి ఈ వచ్చాను. విషయం ముందు నేను మీ అన్నయ్యకి చెప్తాను. ఆ తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు. అంటే ఈ ఇంట్లో నువ్వు ఉండాలా లేక నేను ఉండాలా అని. వెళ్ళరా బయటికి. నీకు సిగ్గుగా లేదు? నీ వదిన్ని తప్పుడు ఉద్దేశంతో చూడడానికి. అని ఒకసారి నేను చెప్పేది విను. నేనేం వినదలుచుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమని చెప్తున్నానా? అని నేను చెప్పేది విను, నేనే తప్పు చేయలేదు. నాన్న, వదిన లోపల బట్టలు మార్చుకుంటున్నట్టు నాకు తెలీదు. తెలియకుండా లోపలికి వెళ్ళాను. కనీసం మీరైనా చెప్పండి నాన్న. నానా, వీడికి చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పండి వీడికి. లేకపోతే నా చేతిలో వీడు అయిపోతాడు. ఇక్కడి నుంచి వెళ్ళు. నీ మొహం నాకు చూపించుకో. అన్నయ్య, ఈ రోజు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతీకారం తీర్చుకుంటా. బయటికి వెళ్ళరా. నీ సంగతి తెలుస్తాను.